హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇక్కడొచ్చేసి చింత చిగురు అయితే కోసుకొని వచ్చేసానండి. ఇదైతే నేను నిన్న కొంచెం పప్పు వండేసాననమాట. ఇంకా కొంచెం అయితే ఈరోజు చింత చిగురు రోటి పచ్చడి చేద్దామని చేస్తున్నానండి. నిజానికి ఇది వచ్చేసి నేను ఎండలో అయితే పెట్టేశాననమాట కారప్పొడి చేద్దామని. కానీ మా అమ్ముండి చింత చిగురు రోటి పచ్చడి చాలా బాగుంటుంది, ఒకసారి నూరని అయితే చెప్పిందనమాట. ఇక ఎందుకులే లేట్ అని అయితే నేను ఇక్కడ చింత చిగురు రోటి పచ్చడి ప్రిపేర్ చేద్దామని చేస్తున్నానమాట. ఇదిగో ఇక్కడైతే స్టవ్ మీద బాండీ పెట్టుకొని చింత చిగురు అయితే వేసి బాగా వేయించుతున్నానండి. చింత చిగురు రోటి పచ్చడి అయితే ఇప్పుడేనండి ఫస్ట్ టైం నేను చేయటము. మా అమ్మ చెప్పిందనమాట, చింత చిగురు రోటి పచ్చడి చాలా బాగుంటుంది, ఒకసారి చేయని. ఇంక ఇక్కడ నేనైతే వేయించుతున్నాను, కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి, బాగా ఎగట్లేదని. కొంచెం ఆయిల్ వేసి ఇక్కడైతే నేను చింత చిగురు అయితే వేయించుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఆయిల్ ఎందుకు వేసానంటే కొంచెం పొడి పొడిగా రాకుండా ఉంటుందని ఆయిల్ కూడా వేసానండి. మనకి బాగా పొడి పొడిగా వస్తే పచ్చడికి అంత బాగోదు కదా, అందుకని ఆయిల్ అయితే వేసాను అనమాట. ఇక్కడ చింత చిగురు అయితే బాగా ఏగిందండి, అదైతే తీసి ఒక ప్లేట్లో పెట్టేశాను. ఇక్కడ ఎండుమిరపకాయలు అయితే కొన్ని వేస్తున్నానండి. ఇప్పుడు మనం ఈ ఎండుమిరపకాయలను కూడా బాగా ఎంచుకుందాము. సిమ్ టు మీడియంలో ఉంచుకొని ఎంచుకోవాలండి ఇవన్నీ. ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా బాగా ఏగాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎండుమిరపకాయలు అయితే బాగానే ఏగినాయండి, కలుపుకుంటూ ఉన్నాను. వీటిని వచ్చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఇందులో మా అమ్మ వచ్చేసి పల్లీలు ఒకటి వేస్తే బాగుంటుందని చెప్పిందండి. నేను పల్లీలు అయితే ఏం చేసి పెట్టేశాను అనమాట పక్కన. ఇంకా నేను పల్లీలతో పాటు ఇలా ధనియాలు, ఇంకా జీలకర్ర, అలాగే నువ్వులు అయితే వేసానండి, తెల్ల నువ్వులు. వీటినన్నిటిని బాగా వేయించుతున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటినన్నిటిని అయితే రోటి దగ్గరికి అయితే తీసుకెళ్దామండి. ఇదిగో ఇవన్నీ నేను రోటి దగ్గరికి అయితే తీసుకొచ్చాను. పల్లీలు అయితే ముందే వేయించి పెట్టుకున్నాను కదా, అవైతే ఇక్కడ పొట్టు అయితే తీసేసి మెత్తగా దంచుతున్నానండి. పల్లీలు అయితే బాగా మెత్తగా మెదగాలి. వీటితో పాటు మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, ఇంకా నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి మెత్తగా దంచుకోవాలి. ఇక ఇక్కడైతే బాగా మెత్తగా మెదిగిందండి. మా బుడ్డోడైతే నేను నూరుతానని నూరుతున్నాడు అనమాట తీసుకొని. ఇంకా అమ్మ అయితే వచ్చేసింది. ఇక్కడ నేను ఇలా దంచుతుండేసరికి ఇంకా అమ్మ తీసుకొని నేను చేస్తాను ఇలా అయితే అందనమాట. ఇదిగో ఇంకా అమ్మ అయితే ఇక్కడ రోటి దగ్గర కూర్చొని వీటిని అయితే బాగా దంచుతుందండి. ఇక్కడ ఇవి బాగా మెదిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, అవి కూడా అయితే వేస్తుందండి అమ్మ. వీటితో పాటు కొంచెం ఉప్పు కూడా వేసిందనమాట రుచికి సరిపడా. ఇవన్నీ బాగా మెత్తగా దంచుకోవాలి. బాగా మెత్తగా మెదిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా, అది కూడా వేసి ఇక్కడైతే బాగా దంచుతుంది. ఈ టేస్ట్ వచ్చేసి ఎలా ఉంటుంది ఏంటని అయితే అనుకుంటున్నానండి. మా అమ్మ వచ్చేసి పల్లీలు ఒకటే చెప్పిందని చెప్పాను కదా, మిగతా అయితే నేను యాడ్ చేశాను అనమాట. నేను చింతకాయ పచ్చడిలాగా ఉంటుందేమో అని అయితే అనుకున్నాను, చింత చిగురే కదా చింతకాయ పచ్చడిలా ఉంటుందేమో అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే అలా లేదండి. ఇదిగో ఇక్కడ బాగా మెత్తగా మెదిగిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నామండి. ఇలా ఉల్లిగడ్డనేసి మళ్ళీ దంచుకోవాలన్నమాట. ఉల్లిపాయ వేయటం వల్ల ఈ పచ్చడిలో టేస్ట్ అనేది పెరుగుతుందన్నమాట. కావాలంటే ఇక్కడ మనం ఉల్లిపాయని మొత్తం మెదిగిన తర్వాత ఒకసారి ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇలా చేతితోటైనా కలిపేయొచ్చండి, ఇలా నూరకుండా, అలా అయినా బాగుంటుంది. ఇక్కడైతే కొంచెం పొడి పొడిగా ఉందని కొన్ని వాటర్ పోసి అయితే కలిపి మళ్ళీ నూరుతుందండి. ఇక్కడ వాటర్ పోసి కలుపుకునేటప్పుడు మా అమ్మ అయితే ఇలా మెత్తగా నూరేసి రంగరిస్తారనమాట. రంగరించడం అనేది అంటుంది, ఆ పదం అయితే మనకి తెలియదులండి. ఇక్కడ వచ్చేసి బాగా మెత్తగా మెదిగిందనమాట. ఇంక ఇదంతా ఇలా గిన్నెలోకి అయితే తీసేసింది. ఇంక ఇప్పుడైతే నేను టేస్ట్ అయితే చూసేస్తానండి, ఎలా ఉంది ఏంటనేది చెప్తానమాట. ఫస్ట్ అయితే ఇక్కడ వేడి అన్నం అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇందులో నెయ్యి అయితే వేసానండి. ఇంకా మనం నూరుకున్న పచ్చడి ఉంది కదా, అదైతే వేసి మొత్తం అయితే కలిపేస్తున్నాను. నేను టేస్ట్ ఎలా ఉంటుందేమో అనుకున్నానండి, గోంగూర పచ్చడి ఉంటుంది కదా, కొంచెం అలా అనిపించింది నాకు ఈ టేస్ట్ వచ్చేసి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఒకసారి చింత చిగురు ఇప్పుడే వస్తుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.